హే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే బనానా స్మూతీ, మంచి హెల్తీ, పిల్లలకి చాలా స్ట్రెంగ్తీ ఫుడ్, బోలెడన్ని అడ్వాంటేజెస్. సో దీనికోసం 2 బనానాలు తీసుకోండి. వీటిని నీట్గా చెక్కు తీసి మీకు కావాల్సినన్ని తీసేసుకోండి. బనానా చెక్కు తీయడానికి ఇంత టైం అని అనుకోవద్దు, కొంచెం నీట్గా ఉండాలి కదా, అందుకని ఇలా. సో బనానా పీల్ ఆఫ్ చేసుకున్నామా. ఇప్పుడు వీటిని ఒక ప్రాపర్గా కట్ చేసుకోండి. అంటే అలా కూడా వేసేయచ్చు, కొంచెం మనకు ఈవెన్గా ఉండాలి కదా, అందుకని ఇలా కట్ చేసి తీసుకుంటే బెటర్, హరీబరీలా లేకుండా. ఇప్పుడు ఒక బ్లెండర్లో కట్ చేసుకున్నటువంటి బనానా పీసెస్ని వేసుకోండి. వీటికి ఓట్స్ 1 కప్పు, అలాగే పీనట్ క్రీమ్ 1 టేబుల్ స్పూను, షుగర్ 1 కప్పు, పాలు 1 కప్పు, వీలైతే ఇంకొక కప్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ బ్లెండింగ్. గ్రైండ్ చేయండి. నేను చాక్లెట్ క్రీమ్ తీసుకున్నా. వాటికి ఇలా గ్లాస్ చుట్టూ వేసుకున్నారంటే మనం అందులో స్మూతీ వేసుకున్నప్పుడు చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ ట్రిక్ని మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి, ఓకేనా? సో మీరు అలా డైరెక్ట్గా వేసుకున్నారంటే కనిపించదు. బయటకు కూడా అందంగా కనిపించాలంటే ఇలా గ్లాస్ చుట్టూ డెకరేట్ చేయాలి. నౌ ఇట్స్ టైమ్ ఫర్ బనానా స్మూతీ. 2 గ్లాసెస్లో మీరు రెడీగా వేసేసుకోండి. నచ్చితే ఒక ఐస్ క్యూబ్ కూడా జాయిన్ చేసుకోండి. టేస్ట్ అదిరిపోతుంది అండ్ చిల్లింగ్గా కూడా ఉంటుంది. సో కొంచెం చాక్లెట్ పౌడర్ పైన కూడా స్ప్రింకిల్ చేయండి. చాక్లెట్ లవర్స్ పిచ్చగా లైక్ చేస్తారు. అమేజింగ్ లుక్ కదా, చాలా తొందరగా అయిపోలేదు. మీకు నచ్చిన వాళ్ళకి వెంటనే చేసి పెట్టండి, ఇంకా ఇష్టం పెరిగిపోతుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.